గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న గాలి వార్తలే నిజమైపోయాయి. టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ శామ్ అక్కినేని నాగచైతన్య వేరుకుంపటి పెట్టేందుకు డిసైడ్ అయిపోయారు. చైతూ శామ్ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడినట్లు చాలా కాలంగానే ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికలపై శామ్ తన పేరు వెనుక అక్కినేని సర్నేమ్ని తొలగించడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. సమంత నిర్ణయం ఇటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు అటు సినీ అభిమానుల మధ్య చర్చనీయాంశం అయింది. అప్పటి నుంచి శామ్ చైతూల మధ్య ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న ప్రచారం గుబుమంది. సమంత నాగచైతన్యల మధ్య వివాహబంధం బీటలు వారింది అన్న ప్రచారం సోషల్ మీడియాలో కూడా జోరుగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న చైతూ లేకుండా తన ఫ్రెండ్స్తో కలిసి గోవా ట్రిప్కి వెళ్ళింది శామ్. వాళ్లతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. గత 2 నెలలుగా చైతూ ఫొటోస్ ఏవి కూడా శామ్ షేర్ చేయకుండా ఉండడం, మొన్నటికి మొన్న చైతూ లేకుండా ఫ్రెండ్స్తో కలిసి శామ్ గోవా ట్రిప్కి వెళ్లడంతో ఈ ఇద్దరి మధ్య సంథింగ్ ఈజ్ రాంగ్ అన్న వార్తలకు మరింతగా ఊతమిచ్చింది. ఇటీవల అక్కినేని నాగార్జున బర్త్డే వేడుకలకు సమంత హాజరు కాకపోవడానికి కారణం ఇదే అంటూ మీడియా వర్గాలు కూడా తేల్చాయి. అయితే దీనిపై ఇటు శామ్ అటు చైతూ లేదా నాగార్జున ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ ఇప్పటి వరకు స్పందించలేదు. మొన్నటికి మొన్న ఒక ఇంటర్వ్యూలో రిస్ట్రిక్షన్స్లో ఉండడం తనకిష్టం ఉండదని సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అక్కినేని ఫ్యామిలీ పైనే సమంత ఈ రకంగా వ్యాఖ్యలు చేశారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. నాగచైతన్య సమంత ప్రేమించుకుని 2017లో పెళ్లి చేసుకున్నారు. వచ్చే నెల అంటే అక్టోబర్ 7వ తేదీ వాళ్ళిద్దరి మధ్య వివాహబంధానికి 4 ఏళ్లు కంప్లీట్ అవుతాయి. పెళ్లి తర్వాత కూడా సమంతకి క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇటు వరుసగా మూవీస్ అటు వెబ్ సిరీస్లతో బిజీగా మారిపోయారు. ఒక రకంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఆమె నిలుస్తున్నారు. వారిద్దరూ వేరుకుంపటి పెట్టుకోవాలని నిర్ణయించుకున్న వార్త ఇండస్ట్రీ వర్గాలను షాక్కి గురి చేస్తోంది. ఈ ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది అన్న అంశంపై చర్చించుకుంటున్నారంతా. పెళ్లి తర్వాత కూడా సమంత బోల్డ్ రోల్స్ చేయడమే వివాదానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. అక్కినేని ఫ్యామిలీ అలాంటి పాత్రలు చేయొద్దు అని చెప్పినా సమంత వారి మాటను లెక్క చేయలేదని తెలుస్తోంది. నా లైఫ్ నా ఇష్టం అన్నట్లు సమంత ధోరణి ఉండడంతో ఇష్యూ పెద్దదైపోయి చివరికి విడిపోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడినట్లు సమాచారం. ది ఫ్యామిలీ మ్యాన్ 2తో పాటు వెబ్ సిరీస్లలో సమంత బోల్డ్ రోల్స్ చేయడంపై అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ క్వశ్చన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అక్కినేని కుటుంబం రిస్ట్రిక్షన్స్ను బేఖాతరు చేస్తూ సమంత ముందుకెళ్లడంతో వ్యవహారం ముదిరినట్లుగా సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయం కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.